मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఏ జీవితం ఇది? ఎప్పుడు చూసినా ఈ కాకుల్ని తరుముతూనే ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు నాకు ఇక్కడి నుంచి విముక్తి దొరుకుతుందో ఏమిటో. హాయ్ ఫ్రెండ్స్. మేము నీ ఫ్రెండ్స్ కాదు, నువ్వెవరో కూడా మాకు తెలియదు. పర్వాలేదులే, అయినా ఇప్పుడు ఫ్రెండ్స్ అవుదాం. ఈ రోజు నా బర్త్డే తెలుసా? రండి, మీ అందరికి నా బర్త్డేకి స్వీట్స్ ఇస్తాను. నా తోటలో పండే కార్న్స్ చాలా స్వీట్ గా ఉంటాయి, రుచిగా ఉంటాయి. తింటారా ఫ్రెండ్స్? ఇదిగో తీసుకోండి. మిత్రులారా, ప్రియా తిండిస్తున్నది, రండి వెళ్దాం. నిజంగానే చాలా సూపరు. సూపర్. ఇదిగోండి, బాగా తినండి, బాగా తినండి. అదిగోండి, నేను వెళ్ళి ఇంకా తీసుకొస్తాను. ఈ రోజు మనకు ట్రీట్ దొరికింది. నాకు అనుమానంగా ఉంది, మనం అనవసరంగా ఈ నక్కని నమ్ముతున్నాం. ఫ్రీగా ఇన్ని తినడానికి ఇస్తోంది, అయినా గానీ నువ్వు తన్ని నమ్మవా? నిజంగానే మొక్కజొన్న నాకు బాగా నచ్చింది. అనుమానమా? ఏమైంది ఇప్పుడు? అనవసరంగా ఎందుకలా మొహం పెట్టుకున్నావు? నీ మొహం చూస్తుంటే నా నిద్ర కూడా రావట్లేదు. మీరిక్కడ హాయిగా నిద్రపోతున్నారు, కానీ అక్కడ చూసారంటే వాళ్ళు కార్న్స్ అన్ని తినేస్తున్నారు, తోటంతా పాడు చేస్తున్నారు. పర్వాలేదు, పంటకేం కాకుంటే నాకు అదే చాలు. కానీ వాళ్ళు అన్ని తినేస్తున్నారు, మొత్తం తినేస్తున్నారు. పర్వాలేదు, తిన్ని. తోటకి ఎటువంటి ఇబ్బంది లేకుంటే నాకు అంతే చాలు. తోటలో పెరిగేది ఆ కార్న్స్ మాత్రమే కదా, వాటన్నిటినీ వాళ్ళు తినేస్తున్నారు తెలుసా? ఏంటి? వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు, పట్టుకోవాలి. మీరు మొక్కజొన్న పొత్తుల్ని తింటున్నారా? అవును, బాగా రుచిగా ఉంది. నీకు కావాలా? తీసుకో. ఇదేమైనా మీ మామ తోట అనుకున్నావా? అరే పూపట్, నువ్వు ఇంతవరకు నాతో చెప్పలేదు ఈ పొలం మీ మావేది అని. బుద్ధి లేకుండా మాట్లాడుతున్న పిల్లి, నేను అడగట్లేదు, సమాధానం చెప్తున్నాను. ఈ తోట ఎవరిదో తెలుసా? నాది. ఏంటి ఇంత అన్యాయం చేశారు? ఒకవేళ నేను గనుక మీ స్థానంలో ఉండుంటే వీళ్ళని ఊరికి వదిలిపెట్టను. అవును, నేను వీళ్ళని ఊరికి వదిలిపెట్టను. వీళ్ళకి ఏ శిక్ష వెయ్యాలి? అది మీకే తెలియాలి, కానీ నేనేం చేస్తానో తెలుసా? వీళ్ళని వాచ్మ్యాన్ గా పెట్టేస్తాను. కానీ ఈ తోట నువ్వు చూసుకుంటూ ఉన్నావు కదా. నేనింకా ఎంతకాలం అని ఒంటరిగా ఇలా కాపలా ఉండను. వీళ్ళైతే నలుగురున్నారు కాబట్టి అటు ఇటు పరిగెడుతూ కాకులు తరుముతూ ఉంటారు. అది కూడా నిజమే. ఈ రోజు నుంచి మీ నలుగురు ఈ తోటకు కాపలాగా ఉండాలి. ఈ మొక్కజొన్న పత్తులు కాకులు తినకూడదు. ఒకవేళ తింటే మీ కథ అయిపోతుంది. ఆల్ ద బెస్ట్. నువ్వు చేసింది పెద్ద తప్పు. నేను ఒక ఫాక్స్ అన్న విషయం మర్చిపోయినట్టున్నావు. నేను ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తాను. అడు చూడండి, కాకులు వస్తున్నాయి. తరమండి తరమండి, త్వరగా వెళ్ళండి, మీ పని కానివ్వండి.
ఓ సూపర్, ఆ ఫార్మర్ నలుగురిని కాపలాగా పెట్టాడు. తమ్ముడు, ఈ కాకులు వాటిని తిన్నాయంటే ఆ అంకుల్ మనల్ని పొరోటా చేస్తాడు. నువ్వు దిగులు పడకనయా, దిగులు పడకు. ఇప్పుడే వీళ్ళకి గుణపాఠం నేర్పిద్దాం. మమ్మీ కడుపు నిండిపోయింది, పదండి వేరే తోటకు వెళ్ళి మళ్ళీ మొదలు పెడదాము. రండి. మిత్రులారా, ఆ కాకులు మళ్ళీ వస్తే మనం ఏం చెయ్యాలి? ఇలా చూడు, ఆ కాకులు తిరిగి వస్తే వాటిని తీసుకొని వెళ్ళిపోతాయి. అర్థమైందా? అరే మూర్ఖుడా, కాకులు ఏం చేస్తాయి అనడం లేదు, మనం ఏం చేస్తాం అంటున్నా. నేనే హాని, నా తల ఇందులో ఇరుక్కుంది. నన్ను కాపాడండి, కాపాడండి. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. అన్నయ్య ఆగో, నేను వస్తున్నాను. ఏం చేస్తున్నారు? ఆ కొండను బయటకు తీయాలి. తన్ని జరాఫీగా మార్చేస్తారా ఏంటి? థ్యాంక్ యూ. చీకటిగా ఉంది, అందుకే భయం వేసింది. డెమో, నువ్వెందుకు భయపడతావు? నువ్వు గాని మాతో ఉన్నావనుకో, మేమందరం భయపడాలి. నీకేమైనా అనుమానమా? వావ్, సూపర్. ఈ ఐడియా నాకెందుకు ముందే రాలేదు? కాకులకి ఎలా గుణపాఠం చెప్పాలో నాకు తెలుసు. నన్ను వదులు, వదలమంటుంటే ఇకపై నేను వచ్చి మొక్కజొన్న పొత్తులు తిన్నా. నాయనో, ఆ ఫార్మర్ ఎవరినో తీసుకొచ్చాడు. ఇది చిలకని అలాగే తినేసింది. మనల్ని కూడా ఊరికి వదిలిపెట్టదు. పారిపోండి, పారిపోండి, త్వరగా రండి, పారిపోండి. ఇంకెప్పుడు మనం ఇక్కడికి రాకూడదు. త్వరగా పారిపోండి, పారిపోండి. సూపర్, మీ తెలివిని బాగా ఉపయోగించారు. ఇక నుంచి ఆ కాకులు తిరిగి ఇక్కడికి రావు. థ్యాంక్ యూ, మీరు చేసిన పనికి ధన్యవాదాలు. ఈ కాకి గుంపు రాకపోవచ్చు, కానీ మరో గుంపు రావచ్చు కదా. కాబట్టి రోజు స్కార్ క్రో అవసరం అవుతుంది. నువ్వేమంటున్నావు? నీ గొయ్య నువ్వే తీసుకుంటున్నావు. గుంట ఎక్కడుంది? అదే, నువ్వు నోరు మూసుకో. బన్నీ, నువ్వు ఏం చేస్తావో చెయ్యమ్మా. కానీ ఈయన ఎంతో కష్టపడి పంటని పండించారు. కాకులు తినేస్తే పాపం ఫీల్ అయిపోరా ఏంటి? మనం భయపడ్డానికి స్కార్ క్రో ఇప్పుడు అవ్వలేం కదా. అది నిజమే, మనం ఎలా రోజు ఉంటాం. అందుకే కదా ఈ ఫాక్స్ ఉంది. నీ యజమాని కోసం ఇది మాత్రం చేయలేవా? చేస్తుంది, ఇంత తింటుంది కదా. అది నిజమేనే. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇదే కదా మాకు కూడా చెప్పావు.
మొక్కజొన్న పొంది తిట్టే మైకంగా ఉంది. సూర్యచంద్రులు ఎప్పుడు కలిసి రారు, అలాగే ఈ నలుగురు కలిసి ఒకే చోట ఉండరు. ఎలా ఉంది? ఓహో, ఇప్పుడు దాకా మీరు ఎక్కడికి వెళ్ళారు? కన్నా సార్ మీకోసం ఏం తీసుకొచ్చారో చూడండి. ఇంకా ఇందులో నంచుకోవడానికి మీకోసం బేబీ కార్న్ కూర చేశాను. మీరంతా ఎంతో అలసిపోయి వచ్చారు కాబట్టి మీకు తినడానికి మెత్త మెత్తటి చపాతీలు తెచ్చాను. పాం పాం.